ఓసి నా కుర్రమినా కోతలాపహ ఏంటే ఓ ఎగిరెగిరి పడుతున్నావు. నేను ఆఫ్టర్ ఆల్ ఇల్లరిక పళ్ళున్నైతే నువ్వేమవుతావే? ఈ ఆఫ్టర్ ఆల్ ఇల్లరిక పల్లుడికి ఆఫ్టర్ ఆల్ ఆలివ్ అవుతావే నా ఆలివేలు మంగ. ఇదిగో ఈ తాళి నీ మెళ్ళో పడకముందు నువ్వు ఆలపాటి అఖిలాండేశ్వరి డాటర్వే. కానీ ఇది నీ మెళ్ళో పడ్డాక నువ్వు ఈ దేవరపాటి వెంకిగాడి పెళ్ళానివే. అర్థమైందా? ఇలాగా సింహం ఉందే సింహం, మనం దాని లెక్క. సింహం అడవిలో ఉన్నా జూలో ఉన్నా కొరలు మారవు, క్యారెక్టరు మారదు. అత్తయ్య మరీ ముఖ్యంగా ఆ తాళం వేసిన గతివైపే కన్నుపెట్టాడత్తయ్యా. ఈ గతిలో ఎవరుంటారు ఏంటి అని ఆరాలు కూడా తీశాడు. ఆ టైంకి మేము వెళ్ళకపోయి ఉంటే ఆ తాళం కూడా తీసేవాడత్తయ్యా. నేను ఇంట్లో ఉండాల్సి వస్తే దేవరపాటి వారసుడిగా ఉంటాను గాని ఆలపాటి అల్లుడిగా కాదు. నువ్వు బావకి దూరంగా బాధగా ఉంటే నేను మాత్రం నా భార్యతో సంతోషంగా ఎలా ఉంటానమ్మా? అర్థమై ఉండాది బావుగారు. ప్రాణం పోయినా కూడా ఈ ఇంటికి ఇల్లరికం రావడానికి ఒప్పుకోడు అనుకున్న ఆ వెంకిగాడు ప్రాణానికి ప్రాణమైన వాడి చెల్లెలి కోసం మనసు చంపుకుని ఇల్లరికానికి ఒప్పుకొని వచ్చుండాడు. చెల్లెలి కోసమా? వచ్చి రాగానే ఇల్లు చూసినాడు, ఆ గది గురించి ఆరా తీసినాడు అంటే వినయ్ ఏడనే ఉంటాడని గెస్ చేసుంటాడు బావుగారు. వినయ్ని కనిపెట్టి మన బండారం బయట పెట్టి ఆ విద్య కాపురాన్ని చక్కబెట్టాలనే గట్టి ప్లాన్తోనే వచ్చుండాడు బావుగారు వాడు. అమ్మ వెంకీగా ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు ఆ వెంకీగాడిని వదిలించుకోవాలని చూస్తే వాడు మన వినయ్ బాబుని వాడు చెల్లెల దగ్గరికి తీసుకెళ్లాలనొచ్చాడా? అమ్మో, ఇది అస్సలు ఊహించుకోలేకపోయానమ్మా. నేను అప్పుడే చెప్పాను కదా మా నీకు, వదిలించుకోవడానికి ఆ వెంకీగాడు బురద కాదు వరద అని. వాడిని కొట్టాలని చూస్తే మనమే కొట్టుకుపోతాం తెలుసా? చెంప పగిలిపో. బావుగారు భద్రంగాడు చెప్పింది కరెక్టే. మనం ఆ వెంకిగాణ్ణి చాలా తక్కువ అంచనా వేసుండాము, అందుకే వాడు ఇక్కడి దాకా వచ్చుండాడు. ఇక్కడే వాడి దూకుడికి మనం బ్రేకులెయ్యకపోతే చెప్తాను వీడి సంగతి. మాయ్యా ఊరుకోరా. ఈ సినిమా మామూలుగా లేదు మాయ్యా. సీనుకి సీటీ కొట్టేలాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చూడు. ఊర్చుకోరా భద్రం. అందరికీ చూపిస్తానని చెప్పి నా ఒక్కడికే చూపిస్తున్నాడండి మా అయ్య. ప్రతి షో నాకే వేస్తున్నాడు. ఇప్పుడు నీకేం కావాలా? నువ్వు నా కూతురి గదిలో పడుకోవాలి అంతే కదా? నీ కూతురు గదిలో కాదత్తా, మరి ఇంకెక్కడా? నా పెళ్ళాం గదిలో పడుకోవాలి. చూసావమ్మా వాడి ఓవర్ యాక్షన్.
మ్యాగీ మ్యాగీ ఇదొకటి మ్యాగీ ఏంటి మమ్మీ? అవతల వెంకిగడి వల్ల మళ్ళా ఓ సమస్య వచ్చి పడినదమ్మీ. వాడి వల్ల రావడం ఏంటి? వాడే ఒక పెద్ద సమస్య. అవును మ్యాగీ, ఇంట్లో ఏదో ఒక మూలనట్ట పడుంటాళ్లే అనుకుంటే ఏకంగా హాల్నే బెడ్రూమ్ చేసేసినాడు. నీకు ఇబ్బంది అయినా సరే వాణ్ణిప్పుడు నీ గదిలోకి తెచ్చుకోవాలమ్మీ. ఏంటి వాన్న నా గదిలోక? నో వే మమ్మీ. అట్ట కాదమ్మీ, నేనెందుకు చెప్తుండానో అర్థం చేసుకో. ఈ రాత్రికి చాలా పెద్ద పనిని నెత్తికెత్తుకొనుండానమ్మీ. వాడు ఆ హాల్లోనే ఉంటే మన పరిస్థితి నరకమైపోద్ది. రా, వచ్చి వాణ్ణి నీ గదిలోకి పిలువు. అర్థం చేసుకో అమ్మీ. రా దా.